Consider the already 1 to 70 questions I have discussed, and now 81st question, 79 questions. Consider the following statement about continuously operating. Continuousగా ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్. కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అంటే ఏంటి? ఆ వర్డ్లోనే ఉంది, కంటిన్యూస్గా స్టేషన్స్ వర్క్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఏంటి అంటే రిలయబుల్గా ఉంటుంది, రియల్ టైమ్ డేటా విల్ గెట్. నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అ కంట్రీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఇది తెలియకపోయినా నౌ యూ షుడ్ రీడ్ వాట్ ఈస్ దిస్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని. మ్యాక్సిమం వెదర్ ఫోర్కాస్ట్ కోసమే ఉంటాయి, అండ్ సమ్ సైక్లోన్స్ ఎప్పుడు ఏంటి అవి తెలుసుకోవడం కోసం. సో రీడ్ దిస్ 24/7 సిగ్నల్స్ అన్నీ తీసుకుంటుంటాయి. అగ్రికల్చర్, సివిల్ ఏవియేషన్, కన్స్ట్రక్షన్, మైనింగ్, ట్రాన్స్పోర్ట్, దీనికోసం మేజర్లీ యుల్ యూజ్ దిస్. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అండి. డార్క్ ప్యాటర్న్, సైబర్ క్రైమ్. డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి? కావాలని దాన్ని ఒక ప్రోడక్ట్ని సెల్ చేయడానికి చాలామంది ఈ మధ్య మార్కెటింగ్ అలా చేస్తున్నారు. చాలా అని డీల్ అయిపోతుంది, ఫాస్ట్లీ యూ షుడ్ బై, టికెట్స్ అయిపోతున్నాయి అంటే కావాలని దాని మీద ఎవరూ రష్ చేయడం లేదు, బట్ దే ఆర్ వాంటెడ్లీ షోయింగ్ దట్. దాన్ని డార్క్ ప్యాటర్న్, సైబర్ క్రైమ్ అంటారు. వేర్ అన్ ఎంటిటీ నడ్జ్ కన్జ్యూమర్ టు బై ప్రోడక్ట్స్ దే డిడ్ నాట్ ఇంటెండెడ్ టు. యాక్చువల్లీ అదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ హడావిడి అసలు ఇది 2 minutesలో అయిపోతుంది ఆఫర్, 2 minutesలో తీసేసుకుంటున్నారు అంటే మనకు అది అవసరం లేకపోయినా అంత ఇంపార్టెంట్ ఏమో అందరూ కొంటున్నారు, వై కాంట్ ఐ బై అని కొనడం, దాన్ని డార్క్ ప్యాటర్న్ అంటారు. మీద చూసింటారు డీప్ ఫేక్స్, డార్క్ ప్యాటర్న్స్. ఈ వర్డ్స్ అన్ని ఇంపార్టెంట్, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. 1C, ద రైజింగ్ ఇష్యూ విత్ అన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్స్ ఎయిర్లైన్స్ అండ్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్ ఎంప్లాయింగ్ డిఫెక్టివ్ టాక్టిక్స్ అండి. ఇవన్నీ కొనండి. మార్కెట్లో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ టాక్టిక్స్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టాక్టిక్. మినిస్ట్రీ ఆఫ్ డార్క్ ప్యాటర్న్ ఈజ్ వేర్ అన్ ఎంటిటీ నర్జ్ కన్జ్యూమర్స్. 83rd క్వశ్చన్, న్యూ స్పేస్ పాలసీ. బయోఫ్యూయల్ పాలసీ 2018, స్పేస్ పాలసీ ఈజ్ 2023. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ విల్ ఇంటర్ఫేస్ బిట్వీన్. ఇప్పుడు ఇస్రోలో కొన్ని టాపిక్స్ చెప్తాను, పక్కా ఒకసారి చూసుకోండి. యాంత్రిక్స్ అంటే ఏంటి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి? ఇన్ స్పేస్ అంటే ఏంటి? ఇన్ స్పేస్ యాక్ట్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్కి ఇంటర్ఫీరెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ద ఆపరేషనల్ పార్ట్ ఆఫ్ ఇస్రో మిషన్ విల్ బి మూవ్డ్ బై ఇన్ స్పేస్. నో, ఆపరేషనల్ పార్ట్ వచ్చి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. విల్ బీ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఇస్రో నాన్ గవర్నమెంటల్ ఈజ్ ఇన్ స్పేస్. సో మీకు క్లారిటీ కోసం ఒకసారి చూడండి. సో ఓన్లీ వన్ ఆప్షన్, బోత్ ద ఆప్షన్స్ ఆర్ రాంగ్. పాలసీలు చెప్పారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ ఎక్కడుంది? తిరువనంతపురం, కేరళ. మేజర్ రోహిణి సౌండింగ్ రాకెట్. దిస్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అండి, జిఎస్ఎల్వి అంటే ఏంటి అని. డీప్ ఫేక్స్, ఇందాకే చెప్పాను కదండి, డీప్గా ఫేక్ చేయడం. ఎలా అంటే అసలు అది రియలా ఒరిజినల్లా కాదా అని కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అలా. సెక్షన్ 66A. సెక్షన్ 66A అంటే ఏంటో ఒకసారి చూడండి. సెక్షన్ 66A, దిస్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు పాలిటీ టాపిక్, అండ్ దిస్ ఈజ్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ. డీప్ ఫేక్స్ టు అడ్రస్ దానికోసం రీసెంట్గా అమెండ్మెంట్ చేసి ఆల్రెడీ ఉన్న టాపికే, బట్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఫ్యూ థింగ్స్. సో డీప్ ఫేక్స్ అంటే టెక్నాలజీ ఎమర్జ్ యాజ్ ఎ న్యూ టూల్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ థ్రెట్. హైపర్ రియలిస్టిక్ కాకుండా హైపర్ రియలిస్టిక్ అంటే అసలు కనుక్కోవడం చాలా కష్టం. సో దిస్ ఈజ్ వాట్ డీప్ ఫేక్. డీప్ ప్యాటర్న్ అంటే ఏంటో చెప్పాను. డీప్ ప్యాటర్న్స్, డీప్ ఫేక్స్ రెండు చూడ్డానికి సేమ్ ఉన్నా బట్ దే ఆర్ నాట్ ద సేమ్, దే ఆర్ డిఫరెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిఫరెన్స్ ది టర్మ్ హైగ్రో. మనం హ్యూమిడిటీని దేంతో మెజర్ చేస్తామండి? హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ బై హైగ్రోమీటర్. సో వీళ్ళు ఏమని చేస్తున్నారు? హైగ్రో ఎలక్ట్రిసిటీ అంటే నేమ్లోనే ఉంది చూడండి. హ్యూమిడిటీ యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఏ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. సో ప్రతి టాపిక్ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఫ్యూ టాపిక్స్కి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, కంటిన్యూస్ స్టేషన్ అంటే 24/7 అవైలబుల్లోనే ఉంటుంది కదా. సో దట్స్ వాట్ యూ షుడ్ డూ సమ్ అనలిటికల్ వర్క్స్.
Hydroelectricity is generation of electricity from humidity. Okay, done. How it works, harvesting electricity, మీరు ఒకసారి చూసుకోండి, యూ విల్ అండర్స్టాండ్. మీకు అంత డౌట్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ గివ్ ఎ కమెంట్ సెషన్. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. మైక్రో ఎల్ఈడి డిస్ప్లే. ఇప్పుడు ఆల్రెడీ టీవీస్ మనం బయట షోరూమ్స్లో చూస్తుంటాం. ఎల్ఈడి టీవీస్ అంటారు, ఓఎల్ఈడి టీవీస్ అంటారు, మైక్రో ఎల్ఈడీస్ అంటారు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. మైక్రో అంటే స్మాల్ ఎల్ఈడి. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే సెల్ఫ్గా అవంతకవే లిమినేట్ చేసే కెపాసిటీ ఉంటాయి. మైక్రో అంటే స్మాల్ పార్టికల్ కంపాక్ట్ అయి ఉంటుంది కాబట్టి విజన్ ఇన్ ద సెన్స్ చూసే పిక్చర్స్ చాలా క్లారిటీ ఉంటుంది. సో ఆర్గానిక్ అంటే చాలా బాగుంటుంది. యూజర్స్ సాఫరీస్ అంటే ఇట్ క్యాన్ ఇల్యుమినేట్ ఇండెఫినెట్లీ, ఎబిలిటీ టు షైన్ ఆన్ దేర్ ఓన్. సాఫరైస్ అంటారు. ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ టైనీ లైట్ ఎమిట్ డయోడ్స్ దట్ ఆర్ ప్యాకెడ్ టైట్లీ టుగెదర్. సో మనం టెక్నాలజీ వస్తే యూస్ చేసుకోవడం కాదు, వీ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్. సో ఈ మధ్య క్వశ్చన్స్ కూడా ఓన్లీ ఏదో బుక్ నాలెడ్జ్ కోసమే కాకుండా బయట నాలెడ్జ్ కోసం కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ టాపిక్ ఆల్సో. మైక్రో ఎల్ఈడి, సాఫైట్స్, దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్. Micro LED displays uses inorganic materials such as gallium nitride. 200 smaller pieces each of these micro LED are semiconductors that receives electric signals. They form module. ఈ మాడ్యూల్స్ అంతా ఒక గ్రూప్ లాగా యాక్చువల్లీ మైక్రో ఎల్ఈడీస్ అన్నీ ఇలా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక మాడ్యూల్ లాగా ఫామ్ అవుతాయి. ఇలాంటి మాడ్యూల్స్ ఫామ్ అయ్యి ఒక స్క్రీన్ లాగా ఫామ్ అవుతుంది అంతే. నేషనల్ సైన్స్ డే ఆల్రెడీ ఐ సెడ్. మనకు చాలా డేస్ ఉన్నాయండి. హర్గోబింద్ ఖురానం కనిపెట్టినందుకు ఒక డే, చంద్రశేఖర్ లిమిట్ కోసం ఒక డే ఉంది. నేషనల్ సైన్స్ డే ఈజ్ ఫర్ హూమ్, ఒకసారి చూడండి. సెలబ్రేటెడ్ ఆన్ February 28. ఈ ఇయర్ థీమ్ ఏంటి అది కూడా ఒకసారి చూడండి. సో ఇది కాదు, చంద్రశేఖర్ లిమిట్ దేనికి సంబంధించో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇఫ్ యూ నో. నేషనల్ సైన్స్ డే దిస్ ఈజ్ కరెక్ట్. ఇక్కడే వచ్చేసింది రామన్ ఎఫెక్ట్, సార్ సివి రామన్ 1928లో. బట్ వీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే ఆన్ 1930. ఈ ఇయర్ థీమ్ ఏంటో ఒకసారి చూడండి, బాగుంటుంది. ద బెస్ట్ థీమ్. ప్రతి ఇయర్ ఎవాల్వ్ అవుతున్నాం కాబట్టి ద బెస్ట్ థీమ్సే వస్తుంటాయి. బట్ వన్స్ యూ చెక్ అండ్ ప్లీజ్ కమెంట్ ఇఫ్ యూ నో. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిషన్ ఆల్రెడీ చెప్పాను. పఠాన్, పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, ఇది సర్ఫేస్ టు ఎయిర్. త్రిశూల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్, ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్. ఇది షార్ట్ రేంజ్, ఇది మీడియం రేంజ్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, హౌ టు రిమెంబర్. సో సర్ఫేస్ టు సర్ఫేస్ కరెక్ట్, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ కరెక్ట్, ఫైర్ అండ్ ఫర్గెట్. సో ఆల్ ఆర్ కరెక్ట్. 1983లో స్టార్ట్ అయ్యి 2008లో ఎండ్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. ఇంకా న్యూగా ఎమర్జ్ అయ్యాయి. అగ్ని ప్రైమ్ అంటే ఏంటి? వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ టాపిక్స్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి నేను క్వశ్చన్స్ లాగే డీల్ చేస్తున్నా. బట్ ఫర్దర్ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తున్నా. నావిక్ని IRNSS అంటారు. ఎన్ని శాటిలైట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ 7 శాటిలైట్స్. దాంట్లో జియో సింక్రోనస్ ఏంటి, జియో స్టేషనరీ ఏంటి, జియో సింక్రోనస్ 4, జియో స్టేషనరీ 3. అలా ఒక్కసారి నీట్గా చూసేసుకుంటే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై గ్లోబల్ నావిగేషన్. దిస్ ఈజ్ వాట్. ఇలా నావిగేషన్ శాటిలైట్ చెప్పేసింది, నావిగేషన్ శాటిలైట్ అని టిక్ చేసేయడం కాదు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, రీజనల్ నావిగేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, రీజనల్ నావిగేషన్ శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చూడాలి. ఇట్ కంప్రెసెస్ 7 శాటిలైట్స్, 3 జియో స్టేషనరీ. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్. సో నావిక్ అనేది రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నోన్ IRNSS. 24/7 మనకు డేటా అవైలబుల్గా ఉండడానికి డిజైన్ చేసిన శాటిలైట్స్. 91st విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ డైమిథైల్ ఈథర్ ఫ్యూయల్ ట్రాక్టర్. చూడండి, ఇప్పటివరకు మనం గ్యాస్, ఇథనాల్, బ్లెండింగ్ ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్. బట్ డైమిథైల్ ఈథర్ని చేస్తున్న ట్రాక్టర్స్ ఇన్ ద సెన్స్ ఫ్యూయల్ ట్రాక్టర్స్. ఇప్పటివరకు ట్రాక్టర్స్ వి డిడ్ నాట్ డెవలప్. సో ఇంత యూనిక్గా ఉంది కాబట్టి కాన్పూర్. This is so factual. This type of questions cannot be at
మ్యాక్సిమం విల్ నాట్ బి ఆస్క్డ్, బట్ లుక్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ వీ షుడ్ రీడ్. క్వాజీ క్రిస్టల్స్, క్రిస్టల్స్ అంటేనే ఇంత చిన్నవి, దాంట్లో క్వాజీ అంటే సగం. క్వాజీ ఆర్ ఆల్సో కాల్డ్ క్వాజీ పీరియాడిక్ క్రిస్టల్స్, మ్యాటర్ ఫార్మ్డ్ ఆటోమేటికల్ ఇన్ అ మేనర్ సమ్వేర్ బిట్వీన్ a solid of glass and precise pattern of crystals. They have poor heat conductivity, which makes them good insulators. Yes, this both are correct. Okay, and next 93rd, proton beam therapy. మనం క్యాన్సర్ కోసం ఎన్నో చేస్తున్నాం, దాంట్లో ఒక థెరపీ ఈజ్ ప్రోటాన్ బీమ్ థెరపీ. మనం ఎలక్ట్రాన్స్, సమ్ లేజర్స్ అవి పంపించి క్యాన్సర్ సెల్స్ని ఎలా డెడ్ చేస్తున్నామో, ప్రోటాన్ బీమ్ థెరపీ ఈజ్ ఆల్సో సేమ్. క్యాన్సర్ ఉన్న సెల్స్ని డెత్ చేయడానికి చేస్తున్న థెరపీస్ దీస్ ఆర్. 94th, మర్ఫ్, రీసంబుల్, స్పీచిఫై. స్పీచిఫై అని చూడగానే అందరికీ ఆ స్పీచ్ని ఏదో చేస్తున్నారు అని. సో మన వాయిస్ని ఇప్పుడు మన ఫేషియల్ ఫీచర్సే చేంజ్ చేయడం కాకుండా మన వాయిస్ని, సేమ్ వాయిస్ని డబ్ చేయడం, దాన్ని ఏమంటే వాయిస్ క్లోనింగ్. ఫ్రాడ్, ఇప్పుడు మోడీ స్పీచ్ చెప్పకపోయినా మోడీనే స్పీచ్ చెప్పినాడు, అక్కడ చెప్పినాడు, ఇక్కడ చెప్పినారు అలా. సో స్నర్ఫింగ్, స్పీచిఫైయింగ్, రిసంబుల్, మర్ఫ్ ఏంటి అంటే వాయిస్ క్లోనింగ్. క్యాప్చర్ వాయిస్ స్పెక్ట్రమ్ క్రియేటింగ్ ఏ రెప్లికా దట్ క్లోజ్ రిసెంబుల్ టు ఒరిజినల్ వాయిస్. స్కామర్స్ యూజ్ అన్ ఆడియో క్లిప్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ అప్లోడ్ దేర్ వాయిస్ క్లిప్స్ టు అన్ ఆన్లైన్. అంతే కదండి, ఇప్పుడు స్కామర్స్ దే విల్ యూజ్ దట్ అండ్ దే విల్ యూజ్ ఇట్. ఫ్లోరెసెంట్ మైక్రోస్కోప్. We know that fluorescent అంటే they emit their own light. So microscope view an object by studying how it re-emits light it has observed. ఆప్టికల్ అంటే ఇప్పుడు మైక్రోస్కోప్లో మనం చూస్తూ ఉంటాం. త్రూ మైక్రోస్కోప్ వీ విల్ బి సీయింగ్ సంథింగ్. ఈ మైక్రోస్కోప్లో వెన్ వీ ఆర్ సీయింగ్, ఆప్టికల్ అంటే లైట్ బీమ్ పడడం వల్ల మనకేం జరుగుతుందో కనిపిస్తుంది. అదే ఫ్లోరోసెంట్ అయితే ఇదే ఓన్గా లైట్ ఎమిట్ చేసి రీఎమిట్స్ లైట్ దట్ ఇట్ హ్యాస్ అబ్జర్వ్డ్ అండ్ ఏం జరుగుతుందో కనిపెట్టడంనే ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ అంటారు. సో ఆప్టికల్ మైక్రోస్కోప్ వ్యూ అన్ ఆబ్జెక్ట్ బై స్టడింగ్ హౌ ఇట్ అబ్జర్వ్, రిఫ్లెక్ట్స్ అండ్ స్కాటర్. ఫ్లోరోసెంట్ రీఎమిట్స్ లైట్. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్. Piezoelectric effect, this I did not understand, but if you know, please comment how it works, and if any YouTube reference you can also refer that. పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంథింగ్ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమ్ డిఫ్యూజన్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో అవుతుంది అని ఏదేదో ఉంది. ఐ వాజ్ అనేబుల్ టు అండర్స్టాండ్, సారీ ఫర్ దట్, అండ్ ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్. K4, K5, K6, K15 ఏంటి అంటే ఆఫెన్ బెలాస్టిక్ మిసైల్స్ అండి. న్యూస్లో నేను కూడా చాలాసార్లు చూస్తాను. దీంట్లో 2 మిసైల్స్ వీ హ్యావ్, బట్ 2 మిసైల్స్ మన దగ్గర లేవు, స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ అండర్ డెవలప్మెంట్. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఐ హెర్డ్. విచ్ ఆర్ ద యూపీఐ లైటెక్స్కి డిఫరెన్స్ ఉందండి. యూపీఐ లైట్ అంటే వితౌట్ యూజింగ్ యూపీఐ, మనం పిన్ యూజ్ చేయకుండా, మనం ఆల్రెడీ 2000 సమ్ మనీ లిమిట్ ఉంటుంది, అది పెట్టుకున్నాం అనుకో, బట్ దీనికి ఆన్లైన్ అవసరం. వితౌట్ యూజింగ్ యూపీఐ పిన్ యూ కెన్ డూ ట్రాన్సాక్షన్. అది యూపీఐ లైట్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఆఫ్లైన్ మోడ్లో ట్రాన్సాక్షన్ చేయడం. ఆర్బీఐ గవర్నర్, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, అంటే ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఇంత అని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఆర్బీఐ శక్తికాంతన్స్ లాంచ్ చేశారు. యూపీఐ అంటే ఏంటి, యూపీఐ లైట్ అంటే ఏంటి, వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ టాపిక్. యూపీఐ లైటెక్స్ అంటే ఏంటి? నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో ఒక సరౌండింగ్ ఏరియాస్లో మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రాజెక్ట్ నేత్ర, ఆల్రెడీ కెస్లర్ సిండ్రోమ్ గురించి చెప్పాను. స్పేస్ జంక్ అంటే ఏంటో చెప్పాను. స్పేస్ జంక్ వల్ల కెస్లర్ సిండ్రోమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అసలు స్పేస్ జంక్ అంటే ఏంటో చెప్పాను. అలా స్పేస్ జంక్ని ఇండియాకి ఏం అవ్వకుండా కాపాడేదే ప్రాజెక్ట్ నేత్ర. అర్లీ వార్నింగ్ సిస్టమ్ టు డిటెక్ట్ డెబ్రీస్. ప్రాజెక్ట్ నేత్ర అన్ని కంట్రీస్కి లేవండి. ఇండియా ఇస్ ద 4th కంట్రీ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ డెడికేటెడ్. ఒకప్పుడైతే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు జీపీఎస్ కూడా ఒకప్పుడు యూఎస్ఏ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. స్పేస్కి లాంచ్ చేయాలన్నా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిజీనియస్. వాట్ ఆర్ దోస్ ఇండిజీనియస్ చూసుకోండి. ప్రాజెక్ట్ నేత్ర. 100
అటకామా లార్జ్, అటకామా డెజర్ట్ ఎక్కడుందో మనకు తెలుసు. లార్జ్ టెలిస్కోప్ ఈస్ లొకేటెడ్ అట్ పెరు. సో అటకామా లార్జ్ డెజర్ట్. అండ్ రేపు 101 to 150 topics I'll do it. Thank you. If possible, I'll make a video of 1 to 100 topics with only quick revisions. Revision అంటే పైన చదవడం. Thank you.